హలో గైస్, ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీస్ అయితే వచ్చేసాయి అనమాట. సౌత్ ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్లో ఫేవరెట్ అయిన కేరళ స్టైల్ చికెన్ రోస్ట్, క్రిస్పీ టెక్స్చర్, అరోమాటిక్ స్పైస్, చూడగానే అలా మౌత్ వాటరింగ్ అయ్యే రెసిపీ మీ ఫుడ్ క్రేవింగ్స్ని పీక్స్కి అయితే తీసుకెళ్తుంది. ఈ రెసిపీని సింపుల్గా అయితే చెప్పేస్తాను, చూసేయండి చివరి వరకు. ఈ వీడియోలో మనం ముందుగా వచ్చేసి ఒక బౌల్లో ఒక 500 గ్రామ్ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు అయితే యాడ్ చేసుకున్నాం. అన్నీ కూడా హాఫ్ సెంచ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇవన్నీ బాగా మనం చికెన్ ముక్కలకు పట్టుకునే విధంగా అయితే కలుపుకోవాలి. సో ఇలా మనకి ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. ముక్కలు బాగా అంటుకుంటే మసాలా మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల వరకు అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక హాఫ్ గిన్నెలో అయితే మనం కొబ్బరి నూనె తీసుకోవాలి. చికెన్ కేరళ కాబట్టి, ఎందుకంటే మనకి మామూలు అయితే ఆయిల్ వాడచ్చు, బట్ ఏంటంటే కేరళ ఫ్లేవర్ రావాలంటే కొబ్బరి నూనె వాడాలి. మీరు మార్కెట్లో దొరికేది వాడబాకండి, సపరేట్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అది వాడండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి అదే ఆయిల్ ఇలా చికెన్ ముక్కల్ని మనం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే వేపుకోవాలి. ఇలా మనకి చికెన్ మీద నల్ల మచ్చలు అయితే వచ్చాయి కదా, సో అప్పుడైతే మనం ఇవి తీసేయాలి. మరీ ఎక్కువ వేపితే గట్టిగా అయిపోతే ఇక్కడనే. సో ఏంటంటే మనకి అన్నీ కూడా ఇది మీడియం ఫ్లేమ్లో చేసేయాలి. ఇక్కడ మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ముక్కలన్నీ. సో చివరిగా అయితే మనకి ఇలా వచ్చాయన్నమాట ముక్కలు. ఇప్పుడు మనం అదే కడాయిలో మిగిలినటువంటి ఆయిల్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా అవి కొంచెం చిరపట్లు ఆడించి ఇప్పుడు మనం ఇవి వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కరివేపాకు యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అలా జస్ట్ అలా వేపుకొని ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్ అనమాట. సో నాన్ వెజ్కి ఇప్పుడు కూడా స్లైసెస్ బాగుంటాయి, కటింగ్ చాప్ చేస్తే బాగుంటుంది అంతా. ఓకేనా. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుంటాం, 1-2 మీ స్పైసీ లెవెల్ బట్టి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో కలుపుకొని ఆ పచ్చి స్మెల్ పేవరికలు అయితే వేపుకుంటాం అనమాట. ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసిన ఒక టమాటో ముక్క అయితే ఇలా చాప్ చేసుకుని ఇందులో వేసుకుంటాం. ఇది స్మాష్ అవ్వాలి, బాగా ఉడకాలన్నమాట. ఎందుకంటే టమాటో పచ్చుకుంటే టేస్ట్ అయితే మనకి అంతగా అనిపించదు అనమాట. ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా ధనియాల పొడి చాలు. ఇవి మాత్రం, ఎందుకంటే ఎక్కువ మసాలా అవసరం లేదు ఈ కేరళ స్టైల్ చికెన్ రోస్ట్కి. ఇది మళ్ళీ నల్లగా మాడిపోకుండా లైట్గా అయితే మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేపుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి ఇలా కలుపుకుంటాం అనమాట. సో ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు అంటుకునే విధంగా ఇలా కాసేపు అలా రోస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం చివరిగా ఒక కప్పు కొబ్బరి పాలు అండి. కేరళ అంటేనే కొబ్బరి, మరి కొబ్బరి పాలు యాడ్ చేయకుంటే ఆ రియల్ ఫ్లేవర్ అయితే మనకు టచ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ కప్ సరిపోతాయి, వేసుకుని ఇలా మనం కలుపుకుంటే చక్కగా వాటిలో ఉడికిపోతాయి చికెన్ ముక్కలు, మంచి టేస్ట్ వస్తాయి అనమాట. సో మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర చల్లుకొని, కొత్తిమీర వేసిన తర్వాత ఇలా మనం ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా రోస్ట్ చేయాలండి. ఓకేనా. సో గైస్, మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మరొక ఎగ్జైటింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.